మరి ఈ ప్రెస్ మీట్ పెట్టిన వాళ్ళు ఏం మాట్లాడినో అది కూడా ఇందాం. ఈ ప్రెస్ మీట్ పెట్టిండ్రు కదా, మరి వీళ్ళు ఏం మాట్లాడినో ఇద్దాం. ఇది తీర్మాల మల్లయ్య 3 గంటలు షూట్ చేసిండ్రు, ఆయన ఛానల్లో రాలేదు. దమ్మున్న ఛానల్, కండలు తిరిగిన ఛానల్, బీసీల ఛానల్, గాడి గుడ్డు ఛానల్ అని చెప్తావు కదా. గిరిజనుల తరపున ఛానల్ వచ్చిందా? గిరిజన తరపున మాట్లాడినటువంటి వాళ్ళ భూముల గురించి నీ ఛానల్ వచ్చిందా మిస్టర్ తీర్మాల మల్లయ్య? చూడిది రికార్డు చేసినావు, దాచిపెట్టుకుని అమ్ముకున్నావు. అపర్ణ ఉదయ్ కుమార్ రెడ్డి, ఎస్ఎస్ రెడ్డి, కొమ్మారెడ్డి విక్రమ్ రెడ్డి, గ్రీన్ పార్క్ కళ్యాణ్ రెడ్డి, అరవింద నిత్యానంద రెడ్డిలపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టాలి. కోడంగల్ వెలుమెల శివారులోని 80 ఎకరాల బిలా దాఖలా భూములు, సర్వే నంబర్ 633, 634, 35, 36, 37, 38, 39, 40 కెళ్ళి మొదలుపెట్టి 644 అక్రమాలపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి వీరు తండా వాసులు గత ఇవాళకి 12 రోజులుగా ఇవాళకి దీక్ష చేస్తా ఉన్నారు. మరి కొండకల్ తాండా వీళ్ళందరూ కూడా 12 రోజులకే దీక్ష చేస్తున్నారు. నేను ఒకటే చెప్తున్నా, ఈ రోజు ఒక కుటుంబంలో ఒకరు అన్నం తినకుంటే, లేకపోతే ఒకరు జ్వరం వచ్చి పండుకుంటే వీళ్ళకి తమాషా చూస్తున్నా. ఇక్కడ ఒకరు వస్తారు, ఒకరు పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి పేరు తీయరు, ఇంకొకరు వస్తారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు తీయరు, ఇంకొకరు వస్తారు నవీన్ మిత్తల్ పేరే తీయరు. అసలు ఈ ఉద్యమం 7 సంవత్సరాలకే నడుస్తుంది. 7 సంవత్సరాల క్రితం ఒకటే చెప్తున్నా, వాళ్ళు వీళ్ళు కాదు. ఈ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఫోటోను వీళ్ళు రాములు అరే మన కులపోలు ఉంది కానీ వీళ్ళు ఏం చెప్తున్నా ఫస్ట్ అలా రామన్న వాళ్ళు వచ్చి మనకి ఏమన్నా చెప్పారు కానీ రాము నాకు ఇప్పుడు ఉంది కదా ఆయన కానీ ఏమన్నా మనల్ని కాపాడుకునే బాధ్యత మన పైన ఉన్నది. ఇప్పుడు ఈయన స్టేట్మెంట్ అక్కడ నాయకుడేనా? ఈరోజు వాళ్ళ దగ్గర ఇష్టం వచ్చినట్టుగా లాఠీలను జులిపించి కొట్టిపించి వాళ్ళందరినీ భయభ్రాంతులకు గురి చేసి ఈరోజు వాళ్ళకి రాకుండా చేయడానికి రేపు 28వ తారీఖు జరగబోయేటటువంటి బహిరంగ విచారణకు ఇక్కడ ఉన్న ఆదివాసులు ఎవరు కూడా, గిరిజనులు ఎవరు కూడా రాకుండా చేయడానికి ముందే వీళ్ళతో ఒప్పుకున్నట్టుగా వీళ్ళ బెదిరించి ఈరోజు మొత్తం నిర్బంధించి వాళ్ళ కుటుంబ సభ్యుని నిర్బంధించి ఈరోజు వీళ్ళకు ఏది లాస్ట్లో ఏది కోడికేసిన కోడి దానా కూడా ఇవ్వ తాత ముత్తాత నుంచి ఇప్పుడు అంతా అంటే ఇదివరకు వాళ్ళు దోచుకునేది. తెలంగాణ వచ్చినా మనం దోచి పెడుతున్నాం. కృష్ణారెడ్డి గాని, ఇప్పుడు నువ్వు అనేటోడు వాడు రామేశ్వరరెడ్డి గాని వీళ్ళంతా అక్కడ ఇక వీళ్ళు ఏమంటారు అంటే కలెక్టర్ కూడా నోరి పనికి ఛాన్స్ లేకుండా చేసి కలెక్టర్ శంకర్ నాయక్ ట్రైబల్ లో ఉండే కదా, మరి ఆయన మీకు సాయం చేయాలి. ఇప్పుడు కూడా ఆదిపురంలో ఆర్ఐ ఎస్టీ నోరిప్పుడు అది వేరేవనుకో, నువ్వు ఎంతసేపు మాట్లాడు, కాలు ముక్కు దండం పెట్టు, నోరిప్పుడు పైనుంచి ఫేసర్ నువ్వు పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి రెవెన్యూ శాఖ మంత్రి, ఆయన ప్రెసిడెంట్ ఉంటారని మేము అనుకుంటాం. ముఖ్యమంత్రి అందరికీ తెలిసి ఉంటుంది. టేబుల్ మీద ఉందన్న మా ఫైలు, ఆయన పేరు ఛానల్ చెప్తున్నా కదా, ఆయన టేబుల్ మీద పంపించినాం ఫైల్. మేము ఒక మేసరి పెద్ద మంది ద్వారా పంపించినాం. అయ్యా దీని మీద నువ్వన్న కన్నేరు, మేము టీఆర్ఎస్ 10 సంవత్సరాలు నవీన్ మిట్టల్ మొత్తం దోచిపెట్టి ఇలా మీద కూడా రౌడీ షీట్ పెట్టిండు. నంబర్ నంబర్ కొట్టి ఇచ్చిండు. ఇప్పుడు నువ్వు నిన్ను గెలిపించినావు, అందరం ఏకగ్రీవమై నిన్ను ఓటేసినాం, నిన్ను గద్దెక్కించినాం. ఇప్పుడు నువ్వు కొంచెం గరీబ్ పట్ల ఉంటా అని చెప్పి అప్పుడు అనే కదా, టీచర్ మీద ఎక్కుతా, పేగులు తీస్తా, మెడల్ వేస్తా, కళ్ళు గుడ్డు వీక్తా, కళ్ళ గుడ్డుతో గోటి ఆడతా చెప్పే కదా. ఇప్పుడు ఎక్కడ పోయినాయి అవన్నీ? ఈ గరీబుల పట్ల మొత్తం 100,000 మంది పోలీసులు, 100,000 మంది రౌడీలు, 100,000 మంది ఇట్లా ఎగబడుతుంటే మేము ఎక్కడ పోవాలి? ఎంత అనుకుంటాను? ఇంత మించిన స్టేట్మెంట్ ఏం కావాలి? ఇక రౌడీలు, బౌన్సర్లు, గుండాలు, ఆ విజువల్స్ కూడా అక్కడ మొత్తం కంపెనీ మాట్లాడుతున్నాం. నా పేరు శంకర్ నాయక్, కొండకల్ తాండా, రంగారెడ్డి జిల్లా, శంకర్పల్లి మండల్. నేను ఈ తండకు ముఖ్యంగా
ఈ తండ్రి అంటే నా ఇల్లు, నా ఒక్కరి గురించి కాదు నేను మానబడేది. నా తండ్రి అంటే ఇల్లు. నేను ఒక్కరిని తక్కువ అనుకో తండ్రిని మొత్తం సర్వనాశనం పట్టిస్తాను పెట్టి నేను తట్టుకుంటున్నా. ఒకటి కాదు ఇంకా 100 పెట్టుకో. మనం రేపు పిల్లకాలం బతకడానికి రాలేం కదా. నాకు కావాలి పేరు, నా రైతులు బాగుపడాలి. మేము వెంటనే మొత్తం మాకు కావాలంటేనేమో నీ ఉన్నాక నువ్వు తీసుకోవాలి. అయినా ఈ గౌరవ భవన్ నీకెందుకు బిల్ల దాఖలాన్ని పైన 217 ఎకరాల 14 గుంటలు ఒక్కటే బిట్, సింగిల్ బిట్. అది గవర్నమెంట్ గా తీసుకుంటే ఆయన రైతు బంధు వేసాడు కదా రేవంత్ రెడ్డి గారు, అది అమ్ముకునేయండి మీరు రైతు బంధు రైతులకు. రేవంత్ రెడ్డి గారు మీకేమైనా సిగ్గుందా? ఏం చెప్తాను విన్నావు ఆయన? ఏం చెప్తాను? అరే నీ దగ్గర పైసలు లేవు కదా, నువ్వు అడక తింటున్నావు కదా, నిన్ను చూస్తే చెప్పుల దొంగ చూసినాడు చూస్తున్నావు కదా, రైతు భరోసా నువ్వు పథకం ఇచ్చినావు కదా, ఇచ్చే దమ్ము లేకుండా నా దగ్గర ఉన్న 117 ఎకరాలు ఒకటే పెట్టిందా, అమ్ముకో నీరా భయ్య అని చెప్పి బాగా జాప్తా చెప్తున్నాడు. అర్థమైందా? ఓ గిరిజన బిడ్డ 210 సింగిల్ బిట్ అది. అది అమ్ముకుంటే నీకు దాదాపు 1,00,000 కోట్లు వస్తాయి. ఇది మొత్తము ఈ భూమి నీకు కింద బిల్లు దాకా ఉంది. రేవంత్ నేను అమ్ముకోమంటుండు, నేను బాగా జాప్తా ఆదివాసీ బిడ్డ ఈ భూమి అమ్ముకోమంటుండ్రు, మీరు అమ్ముకునే దొంగలు కాబట్టి. తండకి మన కొండకట్టానికి మధ్యలో 85 acres 80 ఎకరాలు, దాని రేటు 50 కోట్లు పలుకుతుంది. అది గవర్నమెంట్ తీసుకోవాలి. తీసుకొని మాకు ఫ్లాట్ ఇస్తే చాలు. కానీ ఈ పెద్ద పెద్ద పుస్తకాలు కనబడతారు మీరు. ఈ నవీన్ మిట్టలు ఏం చేస్తున్నారు? మన రవివారం పోయి అడుగుతారట, నాకు ఏం తెలియదు, వాళ్ళ పైన చెప్తే నేను చేసిన. పైన పైన ఎవరు ఉంటారు? ఇంకా పైన సీఎం అని ఉండాలి, లేకుంటే ఈ పొగడలు ఉండాలి. ఇంకేముంటారు? నేను కూర్చున్నా ఫస్ట్ స్టార్ట్ అయిపోయి పొగడితేనే కూర్చొని మాట్లాడినా. మీకు అందరికి మా తండ్రిలోకి అందరికి న్యాయం చేస్తాడు. న్యాయం చేస్తా అని చెప్పి ఆయన్ని మాట ఇచ్చిండు. ఇక వెనుక చూడు, ఈ భూములే ఇవి. ఈ భూములు పంటలు లేవా, పొలాలు లేవా, వెనక బర్రెలు లేవా, అన్నీ ఉన్నాయి. ఈ భూమిలే వీళ్ళు కాల్ చేసేది. ఇప్పుడు ఫేస్ టు ఫేస్ ఇట్లా కూర్చున్నాం మేము. పొద్దున 11 కూర్చుంటే నైట్ 11 అయింది, నైట్ 1 అయింది. కూర్చున్నాం. మీకు అందరికి న్యాయం జరిపిస్తాను నాయక్, ఇదంతా లొల్లిలు పెట్టుకోకండి. మీ తాతలు వేయరు, తండ్రులు వేయరు, మీ తాతలు వేయరు. మీరు దగ్గరికి ఏజ్ 50కి వచ్చావు, నువ్వు కూడా ఇంకెన్ని రోజులు కొట్లాడతావు. నేను ఏదో అది చేసి ముఖ్యమంత్రి మాట్లాడి సెటిల్ చేస్తా సెటిల్మెంట్ చేస్తా అని చెప్తే ఆయన నమ్మి మేము కొంత మా నాన్న సంతకాలు పెట్టారు. మా 30 కొంత ఉండే, ఆ 30 రాటి పిల్లలు కలిసి 30 ట్రాన్స్మిషన్ చేసినాం. ఆయన అది చేసి చాలా పెద్ద తప్పు చేసినాం మేము. తెలియక నమ్మినాం గుడ్డిగా. ఆ 30 సెటిల్ అయిపోగానే అక్కడి ఈ రోజు దోపిడి దొంగలంతా ఒక దిక్కయి ఓకే. ఇగో ఇది భూములుగా మొత్తం ఈ రోజు గుంజుకొని వాళ్ళని దిక్కులే పరిస్థితి చేసింది. ఏ ఒక భూమి వీళ్ళకున్న భూమి ఒక 1 కోటి రూపాయలు పెరిగితే వాళ్ళకు మన కంటైనర్ కాడ చూస్తున్నాము, దాదాపు 30 ఎకరాల బిల్లా దాకా ల్యాండ్స్ ఉన్నాయి. ఆ ల్యాండ్స్ కూడా ఇదో కాజేయ ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఎంత దరిద్రానికి దిగజారేదంటే ఎంతకైనా దిగజారే పరిస్థితి. కాబట్టి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మొత్తం ఇక్కడికి రావాలి. మీరు వచ్చి మాట్లాడలే, గిరిజన బద్దలతో నిలుస్తారా, వాళ్ళ హక్కుల కోసం మీరు నిలబడతారా, వాళ్ళకి ఇచ్చిన భూముల వాళ్ళు మీరు కాపాడే ప్రయత్నం చేస్తారా? ఇక్కడికి మన ఒక దీక్ష జరుగుతుంది. దీక్ష దగ్గర ఖచ్చితంగా చూద్దాము. ఈ సమాధుల సాక్షిగా ఈ భూములను కాపాడాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఆడున్న గిరిజన సమాధులను కూడా కూలగొట్టారు. కూలగొట్టి ఇప్పుడు దానిపైన ఇల్లు కడుతుండ్రు. అపార్ట్మెంట్స్ అంటే ఇంకేమో అపార్ట్మెంట్స్. అలా మొత్తం వాళ్ళు చచ్చిపోయిన ఆత్మలు తిరిగాయబ్బా. వాళ్ళకి ఇచ్చిన గిరిజన బిడ్డల భూముల సాక్షిగా వాళ్ళ భూములను కాపాడాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రతి పౌరు ఎవరంటారు దానం చేసిన ఎవరు ఎట్లుండదు. కాబట్టి ఇంత దారుణంగా ఈరోజు ఇవి నా దగ్గర సాక్ష్యాలు. వీళ్ళకి కొట్టినవి వీళ్ళను ఉరికిచ్చినవి అన్నీ A to Z మన దగ్గర ఇక్కడ సాక్ష్యాలు మన దగ్గర ఉన్నాయి. రేపు 28వ తారీఖు జరగబోయేది ఒకటే చెప్తున్నా. వాళ్ళందరినీ ఆల్రెడీ నప్పిన రౌడీ షీట్ ఉన్నది. వీళ్ళందరూ కూడా చెప్తారు ఇప్పుడు ఏమేమి ఉన్నాయో అందరు చెప్పిన ప్రతి ఒక్క రికార్డు మన దగ్గర ఉంది. రేపు ఇదేనే సాక్ష్యంగా చూపెడతా. గిరిజనులను తీసుకుపోయి ఆదివాసీలను తీసుకుపోయి పోలీసుల నిర్బంధంలో పెట్టి ఇష్టానుసారం కొట్టి వాళ్ళ మీద 3rd డిగ్రీ ప్రయత్నించి ఈరోజు చేసింది ఎవరంటే మాకు బాధ వస్తే ఎవరితో చెప్పుకుంటాం? ముఖ్యమంత్రితో చెప్పుకుంటాం. మా భూమికి బాధ వస్తే ఎవరు చెప్పుకుంటాం? రెవెన్యూ మంత్రితో చెప్పుకుంటాం. మమ్మల్ని ఎవరైనా పోలీసు వాళ్ళు కొడితే ఎవరైనా రౌడీలు వచ్చి మా భూములు గుంజుకుంటే ఎవరితో చెప్తాం? హోంమంత్రితో చెప్తాం. వాళ్ళే దొంగలైతేనే ఎవరితో చెప్పాలి? వాళ్ళే నా భూమి గుంజుకుంటేనే ఎవరితో చెప్పాలి?
వాళ్ళే నా జాగాను కబ్జా చేసి ఈరోజు కాంపౌండ్ వాళ్ళు కడితే ఎవరికి చెప్పాలి? ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వం లెక్క పనిచేయకుండా ఒక గుండా ప్రభుత్వం లెక్క పనిచేస్తే నేను ఏదో చెప్పుకోవాలి? ఈరోజు ముఖ్యమంత్రి తమ్ముడు అన్న బాజాప్తా తిరుపతి రెడ్డి అనేటోడు ఈరోజు బాజాప్తా రంగంలో దిగి వీళ్ళని బెదిరిస్తే వాళ్ళు ఎవరితో చెప్పుకోవాలి? ఈరోజు పెద్ద మనిషి ఈయన పోయి మా తరఫున మాట్లాడమా రెవెన్యూ మంత్రి అయితే ఆయన 6 ఎకరాలు ఆయన తీసుకుండంట, బిడ్డ పైన రిజిస్ట్రేషన్ చేయించుకుండంట, 6 ఎకరాలు ఎక్కించుకుండంట పాస్బుక్లలో. ఎవరితో చెప్పుకోవాలి వాళ్ళు? తెలంగాణలో కంచె చేను మేస్తుంది. ఈరోజు క్యాపిటలిస్టు వ్యవస్థకు భూస్వాములకు ఈరోజు నిరుపేదల భూములు హరిజన గిరిజన బడుగు బలహీన వర్గాల గుంజుకుంటూ ఉంటారు. వాళ్ళ తరపున నిలబడుతున్న ప్రశ్నించే గొంతుకలని చెప్పుకునే లఫుడ్ ఛానళ్ళు, లఫుడ్ గాన్లు, దొంగలు ఈరోజు వీళ్ళ తరపు నిలబడరు, మాట్లాడరు. ఎందుకు మాట్లాడి ఇక్కడ పైసలు వచ్చేసినాయి, ఏళ్ళ పైసలు రావా, ఇప్పుడు అక్కడికి పోతారు. రాత్రి ఎవరో 4-5 భూములోళ్ళు జాగలలో మా దగ్గరకు వచ్చిండ్రు, తీర్మాల మల్లె పైన జరిగిన దాడికి మేము ఖండిస్తున్నామని వచ్చి వాళ్ళే ఎందుకు వచ్చారు, వీళ్ళు ఎందుకు రాలే అంటే ఇక్కడ పైసలు వచ్చినాయి కాబట్టి ఇక్కడ రాలే, నీ ఛానల్లో ఇవి రావు, అక్కడ రాలే కాబట్టి వచ్చినాయి. రఘునందన్ రావు వచ్చాడు, ఒక 2 రోజులు యుద్ధం చేసిండు, తల్వారు కిందికి మీది కిందికి, ఇక అయిపోయింది. ఇక గిరిజన్ నా పేరు కూడా ఇక రఘునందన్ రావు కాదు, నా పేరు ఇయ్యాలకెళ్ళి రఘునందన్ రాథోడ్ రఘునందన్ నాయక్ అని చెప్పి పెట్టుకున్న తిరగను పనిచేసినావు. నీవెందుకు కనబడతలేవు మిస్టర్ రఘునందన్ రావు? యువర్ బిగ్ అడ్వకేట్, నువ్వు పెద్ద లాయర్వు కదా, నువ్వు పెద్ద వకీల్ సాబ్ అని వేసుకుంటావు కదా టైటిల్లో. ఏమైపోయింది? ఎందుకు మాట్లాడతలేవు? వాళ్ళ తరపున ఎందుకు నిలబడతలేవు? ఈరోజు విశ్వేశ్వరరెడ్డి చాలా పెద్ద పుడింగ్లు మాట్లాడతాడు. ఒక ఊరికి ఆయన కూడా ఎంపీ. ఒకరోజు పోయినావా? సిగ్గుందా విశ్వేశ్వరరెడ్డి? నీతులు మాట్లాడతావు, సూక్తులు మాట్లాడతావు. పార్టీలు కండువాలు మార్చడానికి వస్తాయి. రాజకీయ వ్యభిచారులు మీరు. ఒక్కరోజు మాట్లాడినాం, అక్కడ పోయినావా, నిలబడ్డావా? ఏ రాజకీయ నాయకుడు పోయాక నిలబడ్డాడు చెప్పండి వాళ్ళకి అండగా? ఏ మేధావి పోయి నిలబడ్డాడు చెప్పండి? ఏ కోదండరామ్ నిలబడి చెప్పండి? ఏ గంట చక్రపాణి నిలబడ్డాడు చెప్పండి? ఏ మల్లెపల్లి లక్ష్మణరావు నిలబడ్డాడు చెప్పండి? అందరు పదవులు తీసుకొని అమ్ముడు పోయింది. ఈరోజు గిరిజన నాయకులు ఎక్కడ కనబడతారు చెప్పండి? అక్కడ ఎస్టీ కమిషన్ ఏం చేస్తుందో చెప్పండి మీరు? బహిరంగంగా ఈరోజు అభాగ్యుల, నిరుపేదల, బలహీనుల, ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా వెనుకబడ్డటువంటి కులాలను ఈరోజు మీరు భూములు గుంజుకొని, వాళ్ళ బతుకులు గుంజుకొని, వాళ్ళ అభివృద్ధికి వాళ్ళకు దూరం ఉంచి ఈరోజు వాళ్ళు అడకతినలకు బిచ్చగాళ్ళం చేసే ప్రయత్నం ఈరోజు ప్రభుత్వం చేస్తుంటే, ఈ ప్రభుత్వం ఉంటే ఎంత, లేకుంటే ఎంత? ఈ ముఖ్యమంత్రులు ఉంటే ఎంత, లేకుంటే ఎంత? ఈ వ్యవస్థలు ఉంటే ఎంత, లేకుంటే ఎంత? అవసరమా ఇవి? ఇంత పెద్ద రాష్ట్రంలో స్పందించే ఎక్కడ కూడా ఏ ఇన్స్టిట్యూషన్ లేకుంటే లాస్ట్లో ఢిల్లీలో ఒక ఇన్స్టిట్యూషన్ స్పందించి దీని మీద మేము పబ్లిక్ హియరింగ్ పెడుతున్నాము, గొంతులు ఉన్నోళ్ళు, మాట్లాడిన వాళ్ళు, ఇది అన్యాయం అని చెప్పేటోళ్ళు, వీళ్ళ తగిన వకాల్తా పుచ్చుకునేటోళ్ళు, ప్రజా సంఘాలు మీరు వచ్చి మీరు చెప్పండి అని చెప్తే వాళ్ళతో ఒక ప్రెస్ స్టేట్మెంట్ ఇప్పించి మేము రాజీ పడ్డామని చెప్పేసి ఎవరైతే ఏ గొంతుకలైతే నినాదాలు ఇస్తున్నాయో, ఏ గొంతులు ఈ నినాదాలు ఇస్తున్నాయి, ఆ గొంతుల పైన ఈరోజు మీ కబంధ కాళ్ళతోని అనగదొక్కి ఈరోజు ఆ గొంతులు మూగబెట్టట్టుగా చేస్తుండ్రు. మీరు బెదిరించి చేస్తుండ్రు, భయపెట్టించి చేస్తుండ్రు. ఆనాటికెళ్ళి ఈనాడు వరకు జరుగుతుంది, ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. కాబట్టి ఈరోజు ఆదివాసీలు తిరగబడ్డ దగ్గరనేమో మీరు గ్రీన్ హంటు, హంటు, ఆపరేషన్ ఖగారులు పెట్టి ఆడబెడతారు. మైదాన ప్రాంతాలు మేము వ్యవసాయం చేసుకొని బతుకుతాం, మాకు నక్సలైజం వద్దు, మా ప్రశ్నించేటోళ్ళు వద్దు, మా బతుకు మేము బతుకుతామంటాం, భూములు గుంజుకుంటారు. మీరు తిరగబడితే ఇక్కడ ఆపరేషన్ ఖగారులు మొదలవుతాయి. గిరిజన మంత్రులు ఉంటుంది సీతక్క, ఆమె యాక్టింగ్లు మామూలు ఉండేవి. కమలా హాసన్కు స్వాతిమిత్యం కూడా పనికిరాదు, అంతకంటే మించిన యాక్టర్. ఆమె కూడా మాట్లాడేది, ఒకరోజు పోదు. ఎందుకైనరమ్మా మీరు నక్సలైట్లోకి వెళ్ళి వచ్చిండ్రేమో, మీరు నక్సలైట్లోకి వెళ్ళి పేదల తరపున కొట్లాడినరేమో, మీరు భూ పోరాటాలు చేసిండ్రేమో. మీరు ఏం పోరాటం చేసినా కనబడుతుంది, ఒక్కరోజు పోదు అక్కడ కనబడది. రామచంద్ర నాయక్ అనేటోడు ఉంటాడు, డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చిండు. నాకు ఇయ్యంగానే ఇక రాష్ట్రంలో ఉన్న గిరిజనులందరూ బతుకులు బ్రహ్మాండంగా అయిపోయినాయి. అందరి ఇళ్ళల్లో ఈరోజు దీపాలు వచ్చేసినాయి, అందరి ఇళ్ళల్లో బిర్యానీలు వండుకొని తింటున్నారు. ఇక నా పదవి రాగానే అందరూ వచ్చేసింది, కథం, షట్ అప్. కాబట్టి ఇంత దారుణమైన పరిస్థితి ఈరోజు ఉన్నది.
ఖచ్చితంగా రేపు మానవ హక్కుల కమిషన్కు ఈ తెలంగాణ ఆడదిగాక మొగోడుగాక ఉన్న మేధావులు మీరు ఉన్న ఈరోజు ప్రశ్నించక గొంతుకలని చెప్పుకునే మీలాంటి ఏది ఛానల్ ఎవరైతే ఉన్నారో ఈరోజు ఆంధ్రాను మోసుకుంటే తెలంగాణ పాట పాడేటోళ్ళు ఎవరో తెలంగాణ వండుకుంటే ఆంధ్ర పాట పాడేటోళ్ళు ఎవరో ఛానల్ ఉన్నారో మీరు వచ్చినా రాకున్నా ఈరోజు భయానికి గురి చేసి భయభ్రాంతులకు గురి చేసి గిరిజనులు ఆదివాసీలను మరి న్యాయం కోసం అక్కడికి పోకుండా చేసే ప్రయత్నం చేసిన నేను అన్ని సాక్ష్యాలతో నేను పోతా, నేను నిలబడతా. నా దగ్గర ఉన్న వీడియో, నా దగ్గర ఎన్ని ఎవిడెన్స్ ఇవైతే మీరు కాలబెట్టలేరు, ఇవైతే మీరు కాదనలేరు. ఇవైతే ఏఐలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో తయారు చేసిన మీరు చూపించలేరు. కాబట్టి ఇవన్నీ సాక్షాత్తుగా నిదర్శనంగా ఈరోజు నిలబడతాయి. వీటినే సాక్ష్యంగా మేము చూపెడతాం. ఖచ్చితంగా వీళ్ళకు న్యాయం జరిగేటట్టుగా చేస్తాం. మీ బెదిరించిన ఈరోజు ప్రజాస్వామ్య రాష్ట్రంలో ఈరోజు అప్రజాస్వామ్యంగా రేవంత్ రెడ్డి కుటుంబం ఈరోజు ఏర్పడ్డది. ఇక్కడ ఏ విధంగా చేసుకుంటుండో పొంగిలేటి శ్రీనివాసరెడ్డి అనేటువంటి ఒక రెవెన్యూ మంత్రి ఇచ్చి ఏ విధంగా భూదందాలు చేస్తుండో బాజాప్తా కనబడుతుంది. తెలంగాణ సమాజం స్పందించాలి, ప్రజా సంఘాలు స్పందించాలి. మేధావి అనేటోడు లేడు, ఎవరికైనా మానవత్వం ఉంటే మానవతావాదులు స్పందించండి. కాబట్టి ఖచ్చితంగా రేపు 28వ తారీఖు మీరందరూ కూడా ఇది ఎక్కడ ఉన్నా కానీ మేము తెలియజేస్తాం. మీరు రావాలి. గిరిజన ఆదివాసుల మీదతో మనం నిలబడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు.